సో ఇప్పుడు మనం దీంట్లో మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, సో పాజిటివ్ ఎనర్జీ అన్నది 20% పాజిటివ్ ఉంది. 20% అంటే పాజిటివ్ చూసి పైన చూస్తుంది కాబట్టి మనం ఇక్కడ చెక్ చేస్తాం. బయట చాలా పాజిటివ్. ఓకే, 100+ వరకు బయట ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇదే ఎనర్జీ మనం లోపలికి వచ్చేసరికి చూద్దాం ఎంత ఉంది. బయటికి పాజిటివ్ అలాగే తగ్గిపోయింది. ఓకే, పాజిటివ్ ఎనర్జీ మొత్తం లెస్, లో, వెరీ లో. అలాగే లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా తగ్గిపోతుంది. సో ఎనర్జీ అన్నది బయట ఉంటుంది, బయట నుంచి మనం లోపలికి వచ్చేసరికి చాలా తగ్గిపోతుంది. సో అది ఈశాన్యం ప్లేస్లోనే ఇక్కడ చాలా తగ్గిపోవడం వల్ల మీకు మానసిక సమస్యలు కానీ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇది ఉండవు. సో లో ఎనర్జీ తక్కువ అవడం వల్ల ఓకేనా, పాజిటివ్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంది. మినిమం 70-80 తక్కువగా ఉంది. లో ఎనర్జీ. సో ఈ విధంగా మొత్తం లో ఎనర్జీ కాబట్టి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. జియోపతిక్ స్ట్రెస్ లైన్ ఎక్కడ ఉందో మనము ఐడెంటిఫై చేద్దాం. దానికి కావాల్సింది వాటర్ షాంపూ తీసుకున్నాము. వాటర్ షాంపూ సెండ్ చేసి ఓకే దాన్ని మనం చూడాలి. ఓకే, ఫైన్. ఫస్ట్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, ఒక లైన్ ఇటుపై వెళ్తుంది. జియోపతిక్ స్ట్రెస్ లైన్, జియోపతిక్ స్ట్రెస్ లైన్. ఓకే, ఒక లైన్ అటు నుండి ఈస్ట్ టు వెస్ట్ నుంచి ఇలా వెళ్తుంది. ఇంకొక లైన్ కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఒకటి దాన్ని ఇప్పుడు చేద్దాం. ఇది నార్త్ సౌత్ లైన్, జియోపతిక్ స్ట్రెస్ లైన్. ఓకే, నార్త్ సౌత్ లైన్. ఇప్పుడు రెమెడీస్ చేద్దాం. రెమెడీస్ చేసిన తర్వాత తెలుస్తుంది. రెమెడీస్ అంటే జియోపతిక్ స్ట్రెస్ కోసం ఈ క్రిస్టల్ రాడ్స్ అంటారు దీన్ని. ఈ రాడ్స్ ఉపయోగించడం ద్వారా మనము ఈ జియోపతిక్ స్ట్రెస్ ని అరికట్టవచ్చు. ఇదేం చేద్దాం, ముందుగా మనం చేసే ముందు
to west and north to south. మార్కింగ్. ఇది ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది. ఓకే. దాంట్లో సెంటర్ పాయింట్ ఇది సెంటర్ లైన్. ఇది సెంటర్ లైన్. సో ఈ జియోపతిక్ లైన్ అనేది ఆటోమేటిక్ అక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్లాక్ చేసాం. సో ఈస్ట్కి ఒకటి బ్లాక్ చేయడం ద్వారా అది ఓపెన్ అవ్వదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఇది మనం బయటకు పంపించేసాం. ఓకే, ఇటు లైన్ దీన్ని బ్లాక్ చేయడం కోసం ఇంకొక రాడ్ యూజ్ చేసి జియోపతి అనేది లైన్ బ్రేక్ అయిపోయింది. వాటర్ తీసేసాం జియోపతికి సంబంధించింది. ఇప్పుడు మనం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేద్దాం. దానికి కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ షాంపూ. ఇది ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని ఇంట్లో మనము ఎంత పాజిటివ్ ఎనర్జీలో చూద్దాం. ఇప్పుడు ఈ రాడ్స్ తోటే ఉన్నాక రాడ్స్ వచ్చిన తర్వాత అంతకుముందు 20% ఉండే. up to 90 to 100%. ఓకే, 90 to 100%. సో బయట కూడా పెరిగి లోపల కూడా పెరిగింది. ఇది లోపలికి రండి కొంచెం కొంచెం. సో ఇంట్లో కూడా కాన్స్టెంట్ గా ఎనర్జీ లెవెల్ పెరిగింది. ఓకే. సో దీని ద్వారా మనము జియోపతిని అరికట్టాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు ఇక్కడ 10 to 20% ఉండేది నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీ. 100+. ఓకే, ఆఫ్టర్ రెమెడీ, జియోపతిక్ రెమెడీ, స్ట్రెస్ రెమెడీ, ఇప్పుడు ఆల్మోస్ట్ 90-100% పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఆన్. ఫస్ట్ అయ్యా నెగిటివ్ ఎనర్జీస్ మీలో ఉందా లేదా మనం చెక్ చేద్దాం, తెలుసుకుందాం. అయ్యా నెక్స్ట్ మనము యూవి టెస్ట్ యూవి ప్లస్ మన పైన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేవా అని అల్ట్రా వైలెట్ శక్తులు ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. ఓకేనా, అల్ట్రా వైలెట్ ఉంది. సో బ్యాడ్ ఎనర్జీ అనేది మీ పైన ఒకటి ఉంది, వ్యాపించి ఉన్నది. సో ఆల్మోస్ట్
సో యూవీ అనేది విలువ ఉంది కాబట్టి దాన్ని టెస్ట్ చేసుకోవాలి. దాన్ని ఓకే. ఇది వేస్ట్ రైట్. సో మీకు పైన యూవీని కూడా మనము ఆ పవర్ తగ్గించుకోగలగానే పెండెంట్లో మనకు ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ వల్ల ఆ యూవీ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్ జియోపాథిక్ స్ట్రెస్. ఇది వాటర్ షాంపూస్. వాటర్ ఏదైనా పెట్టి చూడచ్చు. సో మన ఇంట్లో ఉన్న వాటర్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో మీరు జియోపతిక్ ఉండాలి తెచ్చుకుంటారు. జియోపతిక్ లైన్ ఈస్ట్ టు వెస్ట్ లైన్ మీ పైన కనిపిస్తుంది. ఈస్ట్ వెస్ట్ లైన్. అలాగే సైడ్ సౌత్ నార్త్ లైన్ ఆల్సో చూపిస్తుంది. సెంట్రల్ పాయింట్. Central point also open. So, అంత ఫాస్ట్గా పోతురా మెల్ల కాదు. నువ్వు సినిమా చూస్తే చాలా ఫాస్ట్గా పోతుంది. ఓపిక ఓపిక